వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీకాకుళం జిల్లాకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, చంద్రబాబు చేసిన అభివృద్ధిపై అమీతుమీ తేల్చుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఛాలెంజ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పల్లివూర్లో గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి అప్పలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు, చంద్రబాబు కొడుకు నారా లోకేష్ రేపు పలాసలో మీటింగ్ పెట్టడానికి వస్తున్న నేపథ్యంలో లోకేష్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తిత్లీ సమయంలో ఇదే నియోజకవర్గంలో 2-3 వారాలంటూ ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని ప్రగల్భాలు పలికి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. మీ నాన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు మీరు చేసిందేంటని మరోమారు ప్రశ్నించారు. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు చెప్పగలరా అని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి దయ వల్ల మన ప్రాంతంలో ఉన్న కిడ్నీ జబ్బుల వాళ్లకు మంచి జరగాలని 200 పడకల కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి ప్రజలకు అంకితం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఉద్ఘాటించారు. అయ్యా లోకేష్ గారు, వీలైతే ఒకసారి హాస్పిటల్ కు వెళ్లి చూడాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ బాగోలేక కిడ్నీ జబ్బులు వస్తున్నాయన్న విమర్శలను లెక్క చేయకుండా 700 కోట్లతో మంచినీటి ప్రాజెక్ట్ ఇచ్చి ఆదుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని పునరుద్ఘాటించారు. ఆ వాటర్ ప్రాజెక్ట్ ను కూడా సందర్శించాలని లోకేష్ ను కోరారు. రేపు టెక్కలి వెళ్తున్న లోకేష్ టెక్కలిలోనే ఉద్యోగ ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో శ్రీకాకుళం జిల్లా ఇతర జిల్లాలతో పోటీ పడేటట్లు చేయటానికి మూలపేటలో పోర్టు నిర్మాణం చేపడుతున్నామని గుర్తు చేశారు. పోర్టును కూడా సందర్శించాలని నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు మంత్రి సీదిరి. మీలా కల్లబొల్లి మాటలు చెప్పే సంస్కారం మాది కాదన్నారు. అయ్యా లోకేష్ గారు, కన్స్ట్రక్టివ్ గా మాట్లాడుకుందాం రండని ఆహ్వానించారు. అక్కడెక్కడో నేను లేని దగ్గర మీరు ఛాలెంజ్ చేశారు. చర్చించడానికి సిద్ధంగా ఉండండని లెటర్ రాసిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి అప్పలరాజు. మా ఊరే వస్తున్నారు కదా, అభివృద్ధిపై చర్చించుకుందామంటే చర్చించుకుందామని మంత్రి అప్పలరాజు సవాల్ విసిరారు. మీ బహిరంగ సభకు పిలిచినా నేను వచ్చి మాట్లాడతానన్నారు. పలాసలోనే కూర్చుందామంటే ప్లేస్ నేనే డిసైడ్ చేస్తా. బహిరంగ చర్చకు నేను సిద్ధం. మీరు సిద్ధమేనా అని ప్రశ్నించారు మంత్రి అప్పలరాజు. ఈ జిల్లాకు, ఈ నియోజకవర్గానికి, ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసిందేంటో చర్చించుకుందామని మరోమారు ఉద్ఘాటించారు మంత్రి. మీ నాన్న 14 సంవత్సరాలు చేసిందేంటో చర్చించుకుందామని, బహిరంగ చర్చకు నేను సిద్ధమని, మా సవాల్ను స్వీకరించి చర్చలకు సిద్ధంగా ఉండాలని మంత్రి అప్పలరాజు కోరారు. అయ్యా నారా లోకేష్ గారు, మీ నాన్నగారికి కూడా చెప్పండి, తిత్లీ టైం అప్పుడు మీరు ఇదే నియోజకవర్గంలో సుమారుగా ఒక 2-3 వారాలు ఉన్నారు బస్ స్టేషన్. ఏకంగా ఈ నియోజకవర్గాన్ని, ఈ మండలాన్ని దత్తత తీసుకుంటున్నానని చెప్పి కూడా మీరు మాట్లాడినారు. మరి మీరు చేసింది ఏంటి? మీ నాన్నగారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ నియోజకవర్గానికి కానీ, ఈ జిల్లాకు కానీ చేసిందేంటి అని నేను అడుగుతా ఉన్నాను. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ చెప్పగలరా? మరి అలాగే గౌత్ శివాజీ గారు 60 సంవత్సరాలు పరిపాలించినారు ఆయన కుటుంబం, గౌత్ కుటుంబం ఈ నియోజకవర్గాన్ని, ఈ ప్రాంతాన్ని. 60 సంవత్సరాల పరిపాలనలో ఈ ప్రాంతానికి మీరు చేసిందేంటని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మన ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ జబ్బుల వాళ్ళకి మంచి జరగాలని సుమారుగా 200 పడకల కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ శంకుస్థాపన చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం చేసినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అయ్యా లోకేష్ గారికి మీకు వీలైతే ఒకసారి వెళ్ళి ఆ హాస్పిటల్ కూడా చూడండి అని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ బాగలేకపోవడం వల్ల కిడ్నీ జబ్బులు వస్తున్నాయని చెప్పి అంటూ ఉంటే 700 కోట్లతో ఒక మంచినీటి పథకాన్ని ఇచ్చి ఈ ప్రాంతాన్ని ఆదుకున్నటువంటి ఘనత మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. లోకేష్ గారు నేను కోరుతా ఉన్నా, వీలైతే మీరు వెళ్ళి ఆ వాటర్ ప్రాజెక్టును కూడా మీరు సందర్శించండి అని చెప్పి ఈ సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నాను. మన అభివృద్ధి చేసుకుంటున్నటువంటి రోడ్లను చూడమంటా ఉన్నా. మరి అలాగే మరీ ముఖ్యమైనటువంటిది, రేపు టెక్కలు కూడా వెళ్తా ఉన్నాను నారా లోకేష్ గారు. టెక్కల్లోనే ఈ జిల్లా ప్రజలకు ఇక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని. శ్రీకాకుళం జిల్లా అంటే వెనుకబడి జిల్లా కాదు. శ్రీకాకుళం జిల్లాని ఇతర జిల్లాలతో పోటీ పడేట్టుగా చేయడానికి మూలపేట నిర్మాణం అవుతున్నటువంటి
పోర్టును కూడా సందర్శించమని నారా లోకేష్ సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నాను. నేను అభివృద్ధి అంటే ఇది. ఈ ప్రాంతానికి ఏంటి కావాలా, ఏం చేస్తే ఈ ప్రాంత ప్రజలకు మంచి జరుగుతుందో గ్రహించి వాటిని చేయటమే అభివృద్ధి అంటే. మీలాగా కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి, కేవలం అధికారంగా ధ్యేయంగా ప్రజల్ని మభ్య పెట్టడానికి ఇక్కడ మేము ఎవరం లేము. అభివృద్ధి గురించే మాట్లాడుతూ ఉన్నాం, అభివృద్ధి గురించే మిమ్మల్ని నిలదీస్తా ఉన్నాం, అభివృద్ధి గురించే మిమ్మల్ని నిగ్గు చేస్తా ఉన్నాం. మీరు 14 సంవత్సరాలు చేశారు, మరి గౌతు వాళ్ళు 60 సంవత్సరాలు చేశారు. ఈ ప్రాంతానికి మీరు చేసింది ఏంటో దయచేసి చెప్పమని, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని, ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏ పడితే మాట్లాడొద్దని ఈ సందర్భంగా నేనైతే హితవు పలుకుతా ఉన్నాను. నేను గట్టిగా మాట్లాడాలంటే నాకంటే గట్టిగా మాట్లాడేవాడు ఎవడు ఉండడు.